ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. జై సీతామాత, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నిన్న మనం సీతాయనం ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఎవరు చెప్పని రామాయణం, దీని గురించి మనం తెలుసుకుంటున్నామండి. శ్రీరాముడు, మాత ఇద్దరూ కూడా వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అత్రి మహర్షి, అనసూయ మాత యొక్క ఆశ్రమాన్ని సందర్శిస్తారు. వాళ్ళు అలా చిత్రకూటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారికి ఒక పెద్ద గుహను చూపిస్తాడండి. అక్కడ వాళ్ళని విశ్రాంతి తీసుకోమంటారు. అక్కడికి అన్నీ సౌకర్యంగానే ఉంటాయి, కానీ వాటర్ అనేది, మంచినీళ్ళనేవి ఉండవనమాట. ఒకరోజు సీతామాతకి ఎంతో దప్పిక అనిపిస్తుంది. శ్రీరాముడు తీసుకురావడానికి వెళ్ళేటప్పటికి అక్కడికే ఆ యొక్క గోదావరి మాత ప్రత్యక్షమైపోతుంది. అంటే ప్రకృతి చూడండి, మాత లోక కళ్యాణం కోసం వీళ్ళు ఈ యొక్క అరణ్యాలకు వచ్చారు కదా! వీళ్ళకి ఎంత సహాయం చేస్తుందో. గోదావరి మాతని వాళ్ళిద్దరిని ఆశీర్వదించమనగా చక్కగా సీతామాత, శ్రీరామచంద్రమూర్తి ఇద్దరూ గూడా, శ్రీరాముడేమో "నువ్వు ఎప్పుడూ నిండుగా సమృద్ధిగా ఉండు" అని, సీతామాతేమో "నీ చుట్టూ ఉన్న జీవాన్నంతా చక్కగా పోషించవు" అని చెప్పి ఇద్దరు ఆశీర్వదిస్తారండి. గోదావరి మాత వాళ్ళకి నమస్కరించి తదాస్తు అని చెప్పి, నేను దక్షిణం వైపుకు వెళ్తున్నాను, అక్కడ కలుసుకుందామని ఒక హింట్ ఇస్తదనమాట. దక్షిణం వైపుకు ఎందుకు వెళ్తానంటే, అక్కడ ఎప్పుడు కలుసుకుంటారు? దక్షిణాన ఎవరున్నారండి? ఎందుకంటే నిన్న మనం అత్యాస అన్నది దక్షిణాన నుంచే పలానా రాజు వల్ల, పలానా వ్యక్తి వల్ల వచ్చింది అని మనం తెలుసుకున్నాము. ఎవరు అనేది కామెంట్ చేయండి మీరు. ఓకే. ఇక్కడ మనం ఏంది అప్పుడు సీతామాత వాళ్ళకి ఏం చేస్తుందండి, అక్కడ ఒక కొలనులాగా ఉంచి గోదావరి మాత మీకు మంచినీళ్ళకి, స్నానాలకి చక్కగా ఉపయోగపడుతుంది ఈ కొలను అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. తర్వాత వీళ్ళు అలా వెళ్తూ, వెళ్తూ ఇంకా ఆర్య సంస్కృతిని విస్తరించాలని అప్పటికే నిర్ణయమైపోవటం వల్ల అక్కడేమో అందరూ రాక్షసులున్నారు. వాళ్ళేంటి మాంసభక్షకులు. రాత్రిపూట దాడి చేసి వాళ్ళేమో ఆశ్రమాల్ని నాశనం చేసేవారు. తమ లక్ష్యాలు నెరవేర్చడానికి శ్రీరాముడు, సీతామాత ఇద్దరూ కూడా కీకారణ్యాల్లో ప్రయాణించవలసి ఉండేదండి. అప్పుడు ఆర్య సంస్కృతిని విస్తరించడానికి అక్కడ నివసిస్తున్న రాక్షసుల్ని అందరినీ మార్చేయాలి. అరణ్యాలను తీసివేయడమే కాక ఆ క్రూర మానవ భక్షుల్ని వాళ్ళనేం చేయాలి? వాళ్ళు మాంసం తినడం మానేసి వాళ్ళకి వ్యవసాయం కూడా నేర్పించాలి కాబట్టి అక్కడ, ఎందుకంటే వ్యవసాయం నేర్పించడం వల్ల ఆహార కొరత అనేది తగ్గిపోతుందనమాట. హ్మ్. ఆహార కొరత ఏర్పడిందంటే మన జీవితమే మనకి మనుగడ అయిపోతుంది కదా! అందువల్ల మాతేమో వారికి విత్తనాల గురించి, వివిధ ఆహారాల గురించి బోధించేది. అంతేగాకుండా వాతావరణంలో మార్పుల గురించి, పక్షుల యొక్క ఆగమనాల గురించి, గాలి యొక్క దిశల గురించి కూడా అవి చెప్పేదండి. ప్రకృతి సంకేతాలన్నీ ఆమె నేర్పిందండి. ఎందుకంటే వీళ్ళు వృక్షాల నుండి వచ్చే ఆహారంపై జీవించగలరు ఆధారపడి అని. అయితే ఈ శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ యొక్క సమూహాలలో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావడానికి కూడా ఆయన ప్రయత్నించేవాడండి. అంటే వాళ్ళని వాళ్ళు ఎలా పరిపాలించుకోవాలి. ఆయన ఆల్రెడీ ఈ విషయాలన్నీని, ప్రాథమిక పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ వీళ్ళ యొక్క వివాహ అనంతరం మిథిలలో జనక మహారాజు దగ్గర నేర్చుకున్నాడు కదండీ! వాళ్ళకి అలా నేర్పుతున్నప్పుడు సీతామాతేమో భూమాత పట్ల ఎలా కృతజ్ఞత ఉండాలి అనేది బోధించేది. వాళ్ళ వివాహం తర్వాత వాళ్ళ యొక్క సీతారాముల యొక్క మధ్య ప్రేమ ఒక మొగ్గలాగా వికసించిందండి. వారి ఉన్న పరిసరాలకి ఒక ప్రత్యేకమైన సౌందర్యం కూడా ఉండేది. అంతేకాకుండా వాళ్ళ చుట్టూ ఎవరున్నా గూడా వాళ్ళు కూడా ఆ ప్రేమ వలయంలో భాగంగా ఉండేవాళ్ళంట. అంత చక్కగా వాళ్ళ యొక్క ప్రేమ అనేది ఉండేదండి. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక ప్రేమ సహచరుని కలిగి ఉన్నట్లు, ఇప్పుడు 40,000 గోపికలతో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నాడు అన్న ఆ సహచరత్వం అనేది ఎలా ఉందో, ఇక్కడ గూడా అలాంటి సహచరత్వాన్ని వీళ్ళు కలిగి ఉండేవారంట. ఎంతో ఉల్లాసమైన కాలమండి. కౌసల్య మహారాణి కూడా వీళ్ళిద్దరిని విడదీయకూడదని చెప్పి అడవులకి వెళ్ళడానికి, అరణ్యవాసానికి ఆమె ఒప్పుకుంటుంది సీతామాతని. తర్వాత వీళ్ళు చక్కగా మిథులలో వీళ్ళు పంచుకోవడం అనే ఒక నియమం కూడా ప్రకృతిలో ఒక భాగమని తెలుసుకున్నారు కాబట్టి, శ్రీరాముడు అది గుర్తించి
సీతామాత ఇద్దరు కూడా అక్కడ రాక్షసులకి యుద్ధాలు జరిగినప్పుడు మరి ఎంతో అలసిపోయి ఉండేవారు కదండీ! అప్పుడు వాళ్ళందరికీ సేద తీర్చి, వాళ్ళ యొక్క దెబ్బలకి మందులు రాసి, వాళ్ళకి ఆహారం వండి సీతామాత పెట్టేదండి. సీతామాతకి ఒకరోజు భోజనం తినటానికి లేకపోతే మరి శ్రీరాముడు, లక్ష్మణుడు చక్కగా నా వంతు తిను, నా వంతు తిను ఒక కుటుంబ వాతావరణం ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా మనకి తెలియచేశారండి. చక్కగా ముగ్గురు ఎందుకంటే సీతామాతేమో వీళ్ళు యుద్ధం చేయాలి కాబట్టి వీళ్ళకి శక్తి కావాలి అంటది. వాళ్ళేమో సీతామాత నీకు శక్తి కావాలి. నువ్వు మమ్మల్ని చూడాలి ఔషధాలతో వీళ్ళందరికీ సపర్యలు చేయాలి. ఆహారం వండాలంటే నీకు శక్తి కావాలని వీళ్ళు అనుకునేవారంట. చక్కగా ముగ్గురు మరి ఒక సోదరుడు భర్త యొక్క సోదరుడైన లక్ష్మణ్‌ని కూడా ఎంతో ప్రేమతత్వంతో ఒక కన్న బిడ్డలాగా చూసుకునేదండి సీతామాత. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి నా శక్తంతా నువ్వే అని చెప్పేవాడండి. ఇంకా ఆమె ఏం మాట్లాడాలో చెప్పక అలా చూస్తూ ఉండిపోయేదనమాట. లక్ష్మణుడు అదంతా చూసి నాకు ఆకలి లేదని తనంటా ఉండేవాడు. చక్కగా ఇలా వాళ్ళందరూ అలా ఉండగా చక్కగా వాళ్ళ పరిస్థితిని అప్పుడు ఒప్పుకొని తను కూడా చక్కగా భోజనం చేసేదండి. ఇలా వాళ్ళిద్దరు ముగ్గురి మధ్య ఒక విధమైన ప్రేమ అనేది ఉండేది అని మనం తెలుసుకున్నాము. తర్వాత శ్రీరాముడి శరీరానికి చిన్న గాయమైన ఆమె విలువెల్లాడిపోయేదండి. ఎందుకంటే ప్రయాణం మధ్యలో మాత కూడా చాలా సార్లు అనారోగ్యానికి గురైంది. ఒకసారి ఆమెకు జ్వరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి పక్క ఊరికి వెళ్ళాల్సొస్తాడు. కానీ ఆమెను వదిలి వెళ్ళడానికి కుదరక ఆయన ఊరు వెళ్ళనంటాడండి. వెళ్ళను అంటే సీతామాత ఇచ్చ ఎంతో అసాధారణమైంది కదా! కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె జ్వరమంతా తగ్గిపోయి కోలుకుంటుందనమాట. అరణ్యంలో ప్రయాణం వారి మధ్య ఎంతో ఐక్యతను పెంచిందండి. చూడండి కరోనా వచ్చాక ఫ్యామిలీ అనేది ఎలా గడపవచ్చు? మనం ఎంత ప్రేమని కుటుంబంలో మరి చూడండి బిజీ లైఫ్‌లు మనకి. ఈ అలాంటి టైంలో కరోనా వచ్చాక ఇంట్లో ఉన్న నలుగురు, ఇద్దరు కూడా చక్కగా ఎంతో ప్రేమతో, అనుబంధంతో, ఒక ఐక్యతతో ఉన్నారన్న విషయాన్ని మనం ఎంతైతే నేర్చుకున్నామో, అలాగే శ్రీరాముడు, సీతామాత వాళ్ళ ఈ యొక్క అరణ్యంలో ప్రయాణం కూడా ఐక్యతను పెంచిందంట. వారి ముందున్న జీవితంలో క్లిష్టతకే దారి తీస్తుందంటండి. కానీ పరస్పరం భావాలు బంధిస్తున్నాయి అని చెప్పి వారిద్దరూ ఏంటి అంటే వారిద్దరిని కాంతి ద్వారాలు బంధిస్తున్నాయని మాతో ఒకసారి చెప్తుందండి. ఎందుకంటే భావాలు, ఉద్వేగాలను తెలుసుకోవటం వాళ్ళు సాధన చేశారండి. అంతే కాకుండా వాళ్ళు భిన్న కిరణాల్లాంటి వారు అన్న మాటే కానీ వాళ్ళిద్దరూ వేరు కాదు. వేరు అన్న మాటే లేదు అని చెప్తున్నారు. అపహరణ గురి అయ్యే వరకు కూడా. అయితే అది కూడా వికాసంలో తప్పక వాళ్ళిద్దరూ కూడా అది కూడా ముందు తెలుసుకుంటామండి. అసలు వీళ్ళిద్దరికీ ఎడబాటనేది ఎందుకొచ్చింది అనేది. తరువాత వీళ్ళు ఆశ్రమ కుటీరం చేరే వరకు కూడానండి వీళ్ళమ్మ సోమ ఇంకా ధ్యానంలోకి వెళ్ళిపోయాక అనసూయ వాళ్ళ అమ్మ కూడా చక్కగా ఆశ్రమ కుటీరానికి వచ్చేస్తారండి. అప్పటి వరకు ఆళ్ళ అమ్మ కూడా ఏమీ మాట్లాడదు. దానికి సోమ అనసూయ వాళ్ళ అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఎందుకంటే అనసూయ కూడా ఏమీ మాట్లాడాలని కోరిక లేదు. ఒక్క రోజులోనే తన ప్రపంచమంతా తలక్రిందులయిపోయినట్లు అయిపోయిందనమాట. సోమ చెప్పింది తనకు అర్థం కాకపోయినా కూడా అయోధ్యలో వీళ్ళకి తెలిసిందంతా అర్ధ సత్యమే. అంటే సగమే నిజము. కర్మాదంతా అబద్ధమే అని తను గ్రహించుకుందంట. వీళ్ళకి తెలియనిది ఇంకా ఎంతో ఉంది అన్న విషయాన్ని కూడా గ్రహించిందండి. సోమ మళ్ళీ తన జ్ఞానం పంచుకోవటం మొదలుపెట్టింది. ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ అమ్మ పడుకుంటే ఆహ్, తనేం జేసింది వాళ్ళ అమ్మ వైపు చూసి "ఏం ఆలోచిస్తున్నావు?" అని అడుగుతుంది. ఆమె కళ్ళు తెరిచి "మనం ఎంతో అదృష్టం కదా! అందుకే సోమని కలిసాము." ఆమె చెప్పింది విన్నాక ఎన్నో ప్రశ్నించాలనుకుంటదండి వాళ్ళమ్మ. కానీ విన్న దానిని వర్ణించడం గూడా వాళ్ళ అమ్మకు రాలేదంట. అందువల్ల తను ఏమి అడగలేకపోయిందండి అనసూయ వాళ్ళమ్మ. "మీ నాన్నకి నేనేం చెప్పాలి? పెండ్లి అంటే నీకున్న భయానికి కారణం కనుక్కోవడానికే ఇక్కడికొచ్చాం. కానీ ఇప్పుడు మనం నిజంగా అందుకోరకమే వచ్చామా అనిపిస్తుందంటండి వాళ్ళ అమ్మకి. నీ భయాన్ని పోగొట్టడానికి వచ్చాము. కానీ నిజంగా అది ఒక కారణం అని నేను అనుకోవటం లేదు అంటుంది. మరి నువ్వేమనుకుంటున్నావు అని అనసూయ వాళ్ళ అమ్మని అడుగుతుందండి. ఆ! అనసూయనే అడుగుతుందనమాట. అనేటప్పటికి వాళ్ళమ్మ అలా అడిగేటప్పటికి అనసూయ ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమను అనుభూతి చెందుతున్నాను అని చెప్తుందండి. జనక మహారాజు గురించి మాట్లాడినప్పుడండి, అనసూయ లోపల ఏదో గిర్రున తిరిగింది అని చెప్తూ ఉంటే తన కళ్ళ వెంట నీరు కారిపోతుంది. వాళ్ళమ్మ జవాబు చెప్పకుండా కళ్ళు మూసేసుకొని, సాయంత్రం భోజనం వరకు విశ్రాంతి తీసుకుందాము అని చెప్తుందండి. అలా చెప్పాక ఈ ఆశ్రమంలో సాయంత్రం భోజనం ఇంకా ఎలా ఉంటుందండి, చాలా సాదాగా ఉంటుంది. గురువుగారు వీడి వద్దకొచ్చి మీతో సోమ మాట్లాడిందా? లేక ధ్యానంలోనే ఉందా? అని అడుగుతారు.
ఆమె ఆమె చాలా సేపు మాట్లాడింది కదా! ఆ విషయం చెప్తారనమాట. అయితే ఆయన బిగ్గరగా నవ్వుతూ, "ఓహ్! మీకైతే మిథిల కథలన్నీ చక్కగా చెప్పిందా?" అన్నప్పుడు ఆయన అనసూయ వైపు తిరిగి, "వాటిలో ఒక్కటి మా ఆశ్రమ వాసులకి చెప్తావా?" అని అడుగుతారండి. ఎందుకంటే తరచూ సోమని కలుసుకునే అవకాశం ఆశ్రమ వాసులకి ఉండదంట. వారిక్కడ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు గదండీ! అందువల్ల సోమ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి కుదరటం లేదు. కరువు కాలంలో మహారాజు పరివార కృత్యాలు వారి కోసం ఉంచిన ఆహారం పంచడం అనేది ఉంది కదా! దాని గురించి అత్యాస వల్లనే కొరత వస్తుంది అని ఆయన చెప్పిన విషయాలన్నీ చక్కగా వివరంగా చెప్తదండి అనసూయ వాళ్ళందరికీ. అప్పుడు ఆయన చెప్పింది సత్యమని ఆ మహర్షి నిర్ధారిస్తారనమాట. అధిక సంపద ఇదేమవుతుందంటే బీదరికానికి దారి తీస్తుంది. అది ప్రకృతి వనరుల్ని నిరోధిస్తుంది. ఒక చోట అతిగా కూడబెడితేనంట మరొక చోట కొరత అనేది ఏర్పడుతుందంట. చూడండి బంగారం ఇప్పుడు మనం వింటున్నాం కదా! ఒక దేశంలో ఎన్నో వాళ్ళు అనవసరంగా బంగారాన్ని కూడబెట్టారు. ఇప్పుడేమైంది వాళ్ళకి ద్రవ్యోల్బణం ఏర్పడింది. అందువల్ల వాళ్ళు అంటే కొరత అనేది మళ్ళీ వాళ్ళకే ఏర్పడింది. ఎందుకంటే మనీ ఉంటే వాళ్ళకి సరిపోయేది. దాన్ని మ మ రో ఏంటి కరెన్సీ రూపంలో ఉంచుకోకుండా ముడి పదార్థంగా ఉంచుకోవడంతో మళ్ళీ దాన్ని అమ్మాల్సొస్తుంది. ఎలాగా ఏంటో మరీ టూ మచ్‌గా అదేంటి మనకిక్కడ గ్రాము మనకిక్కడ ఒక కాసు అంటే 8 గ్రామ్స్ వచ్చి మనకి 1,50,000 పలుకుతూ ఉందనుకోండి. అంటే 12 గ్రాములొచ్చి. అక్కడ గ్రామొచ్చి రూ. 100 ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఫ్రెండ్స్ మరి నిజంగానసల. అందువల్ల ఏంటి అంటే ఒక చోట అది గట్టిగా కూడబెడితే మరొక చోట కొరత అనేది ఏర్పడుతుంది. ఒకానొక నది అంటండి ఎప్పుడు కూడా ఆటంకాలు లేకుండా ప్రవహిస్తే అవసరం కొద్దీ ప్రతీదీ పంచబడుతుందంట. ఏదైనా విరోధం ఏర్పడితే మాత్రం అంటే దానికి డ్యాములు కట్టి మనం ఆపేస్తున్నాం కదండీ! ఎక్కడైనా అతిగా ఒండ్రు పెరిగిపోతే ఏమవుతుంది? ఆ ప్రవాహం నిరోధించబడి అనారోగ్యానికి దారితీస్తుంది అంటున్నారు. అది మనలో చాలామంది ఇంకా నేర్చుకోని ప్రకృతి సత్యమంట. నిజమే కదా ఫ్రెండ్స్! ఇప్పుడు ఒక డ్యాములు కడతాము. ఏమవుతుంది? ఫ్లడ్స్ ఒస్తాయి. అలాంటప్పుడు మునిగిపోతున్నాయా లేదా గ్రామాలు, చేలు ఎంత భయానకమైన స్థితిలో మనం ఉండాల్సొస్తుంది అలాంటప్పుడు? అదే చెప్తున్నారు. ప్రకృతి సత్యాలని మనం ఇంకా నేర్చుకోవాలి. జంతువులకి ఈ సత్యం తెలుసంట. అందుకే అవి వాటికి ఎంత అవసరమో అంతకు మించి ఏది తీసుకోవంటండి. వాటికసల అత్యాస అనేదే తెలీదంట. నిజంగా నువ్వు పశువురా, పశువు అంటారు. కానీ అసలు జంతువులతో మనం పోల్చకూడదండి. ఇప్పుడు ఒక గేదుంటది. దానికి మేత ఎంత కావాలితే అంతే తింటదండి. మిగతాది తినదు. తర్వాత తాయితీగా కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటది. కానీ మనం అలా చేస్తామా? అసలు మనకి దొరికిందంటే ఇంకా ఇంకా దోచేద్దాం. ఇంకా ఇంకా నింపేసుకుందామని చూస్తాము. వాటికి మనకి ఎంత తేడా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసల. మనం మనుషులం మాత్రమే ఈ ప్రమాదకరమైన ఈ లక్షణం ఏదైతుందో దాన్ని ప్రదర్శిస్తామంట. జనక మహారాజు చాలా వివేకవంతుడండి. ఆయన ప్రకృతి నియమాలను చక్కగా అర్థం చేసుకొని తన సామ్రాజ్యాన్ని ఆ నియమాల ఆధారంగానే నిర్మించాడంట. ఆయన శక్తి కంటే జ్ఞానానికి ఎక్కువ విలువిచ్చాడండి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన రాజ్యం బలహీనపడటాన్ని మనం చూస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో జ్ఞానం అన్నది అత్యంత విలువైన అంశం కాదంట. శక్తియే విలువైనది. సీత మనకు బోధించిన ముఖ్య విషయాల్లో ఒకటి ప్రకృతి నియమాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా జీవించమని. అందుకే ఆమె తన కుమారులని ఇక్కడే పెంచింది. దానివల్ల వారు ఈ జ్ఞానం పొందగలరు అన్న భావంతో వారు రాజమందిరంలో అన్ని సౌకర్యాల మధ్య ఉండటం కంటే, అడవిలో పెరగడాన్నే ఎంపిక చేసుకుందంటండి సీతామాత. అందుకే ఆమె మరి కడుపుతో గర్భిణీగా నిండు చూలాలు మరి ప్రసవానికి సిద్ధం అయ్యాక ఆవిడ అరణ్యాలకు వెళ్ళింది అంటే, ఆమె ఇచ్చ ప్రకారమే వచ్చింది కానీ, ఎవడో చాకలివాడు ఏదో మాట అనడం వల్ల సీతని శ్రీరామచంద్రుడు ఇక్కడికి పంపలేదు అన్న విషయం కూడా మనకి చక్కగా వివరిస్తున్నారండి. తను వచ్చిన తర్వాతే జ్ఞాన సముపార్జన కోసం ఆయన ఆశ్రమవాసం గడపటం ఆమెకు జ్ఞాపకం ఉందంటండి. ఆశ్రమంలో వారందరూ శ్రద్ధగా వింటున్నారు సీతామాత చెప్పేది. అనసూయ చెప్పేది, సోమ చెప్పేది. వారిలో ఒకరైతే ఇది ఎంపికేనా అని అడుగుతారండి. ఎక్కడ ఇప్పుడు ఏదైతే ఆశ్రమానికి అనసూయ వెళ్ళిందో, ఆ అనసూయ ఉన్న ఆశ్రమంలో తిను చెప్పింది గదా! ఆహార కొరత గురించి. అక్కడ ఆశ్రమ వాసుల్లో ఒకరు అయితే ఇదంతా ఎంపికేనా అని అడిగితే గురువుగారు నవ్వుతారండి. సీతాదేవి జీవితంలో సంభవించిన ప్రతీదీ కూడా ఆమె ఎంపిక ప్రకారమే జరిగింది కానీ అంతకు మించి ఏదీ కాదు అని ఇక్కడ గురువుగారు దృఢపడుస్తున్నారు. ఆయన మాటల్లో అర్థానికి అనసూయ ఆశ్చర్యపోతుందండి. ఈ మొత్తం ప్రాంతంలో అయోధ్య శక్తికి కేంద్రమంట. ఆ పెంపొందుతున్న శక్తి కేంద్రం అది. కానీ
మేము జ్ఞానవంతులం కామా? జ్ఞానాన్ని గౌరవించమా? ఆయన చెప్పే ఈ జ్ఞానం ఏమిటి అని ఆయన అడగటానికి అనసూయకు పిరికితనం అడ్డు వచ్చిందంటండి. కానీ వెళ్ళేలోపు ఈ ప్రశ్నలు సోమని అడగాలని నిశ్చయించుకుంటుంది. మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా